మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. మనకి ఇండియాలో చాలా మంది సైంటిస్టులు ఉన్నారు. వాటిలో మేజర్ గా తెలిసిన సైంటిస్టుల పేర్లు 2: అబ్దుల్ కలాం, విక్రమ్ సారాభాయ్. ఎందుకు ఓన్లీ ఇద్దరే తెలుసా? చాలా మంది సైంటిస్టులు వాళ్ళు ఇండియాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. రాకెట్ టెక్నాలజీని ఎక్కడికో తీసుకెళ్లారు. కానీ అలాంటి సైంటిస్ట్ ని మనం చాలా మందిని దేశద్రోహిగా ముద్ర వేశాం. ఎగ్జాంపుల్ ఏంటి? ఇది ఎగ్జాంపుల్ కాదు, రియాలిటీ. నంబి నారాయణన్. ఒక్కసారి నంబి నారాయణన్ గురించి తెలుసుకోండి. నంబి నారాయణన్ అసలుకి మన దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకున్నారు. రాకెట్ టెక్నాలజీని 8 నెలల్లో ఫ్రెంచ్ భాష నేర్చుకుని ఫ్రాన్స్ కి వెళ్లి రాకెట్ వాళ్ళకన్నా బెటర్ ఇంజిన్ ని తయారు చేశారు. ఇది కాదా ఇండియన్స్ పవర్? ఆయన్ని దేశ ద్రోహిగా ముద్ర వేశారు. ఆయన మన ఇస్రో నాసా కన్నా టాప్ లో ఉండాలని చూశారు. నాసా దగ్గర నుంచి ఎన్ని ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేశారు. నాసా తమ దగ్గర ఉండిపోండి, మీకు అసలుకి హై ప్యాకేజ్, అసలుకి కారు, బంగ్లా, ఇల్లు మొత్తం మీకే, వెకేషన్స్ మీ ఫ్యామిలీ మొత్తం మేమే చూసుకున్నారన్న రిజెక్ట్ చేశారు. ఎందుకంటే తను భారతదేశానికి మాట, భారతదేశాన్ని రాకెట్ టెక్నాలజీలో ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటున్నాం. కానీ మనం ఆయన్ని దేశద్రోహిగా ముద్ర వేశాం. ఇది చాలా తప్పు. ఒక్కసారి నంబి నారాయణ గురించి తెలుసుకోండి. ఇది ఈ యువతకి చాలా ఇన్స్పిరేషనల్ గా ఉండాల్సిన మూవీ రాకెట్. జై హింద్.